టీ తాగిన తర్వాత మిగిలిన టీ పొడిని పడేస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీ ఇంట్లో చిన్న చిన్న మొక్కలను పెంచుకుంటారు. అయితే వాడేసిన టీ పొడిని సహజ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. మొక్కల ఎదుగుదలకు కావలసిన పోషకాలను ఇది అందించగలదు. అయితే పంచదార కలిపిన టీ పొడిని ఉపయోగించే ముందు దాన్ని శుభ్రంగా నీటితో కడిగేయండి. అయితే వాడేసిన టీ పొడిని ఉపయోగించి మీరు గ్యాస్ బర్నర్ను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. టీ పొడిని వేసిన నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ చేయడంతో బర్నర్లు రుద్దండి. కొద్ది నిమిషాల్లోనే బర్నర్లు కొత్త వాటిలా మెరిసిపోతాయి. మిగిలిపోయిన టీ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రే బాటిల్లో పోయండి. ఆ నీటిని అద్దాలపై స్ప్రే చేసి మృదువైన కాటన్ క్లాత్తో తుడిచేయాలి. అద్దాలు తలతల మెరుస్తాయి. వాడేసిన టీ పొడిని నీటిలో మరిగించి చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీటిలో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు సహజమైన మెరుపును అందించడమే కాకుండా జుట్టు మృదువుగా ఆరోగ్యంగా మారేలా చేస్తుంది. పాదాల దుర్వాసన పోవాలంటే వాడేసిన టీ పొడిని వేడి నీటిలో మరిగించి గోరువెచ్చగా మారిన తరువాత ఆ నీటిలో 10 నుండి 15 నిమిషాలు పాదాలను నానబెట్టాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దుర్వాసన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.